మీ పేరన్న? నా పేరు భీమిరెడ్డి గోపిరెడ్డి. ఎక్కడి నుంచన్నా? మాది మైలవరం కాన్స్టిట్యున్సీ, ఎన్టీఆర్ జిల్లా. ఏంటన్నా ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు నారా లోకేష్ కామెంట్స్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పులు చేసి ప్రజలకు పెడుతున్నారు, అంత అవసరం ఏంటి అనేసి నారా లోకేష్ గారు అయితే కామెంట్స్ చేయడం జరిగింది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారన్న? అప్పులు చేసి డిపిటి ద్వారాగా 2,40,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది ఎవరికి? ప్రజల వద్దకు చేరింది. అది గత ప్రభుత్వ పాలనలో ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఏదైతే పంచిపెట్టాడో, గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన డెవలప్ చేశారు అని చెప్తున్నారు. ఏ డెవలప్ చేశారు? ప్రజలకి ఏం చేశారు? అందుకే 151 సీట్లు ఏ ముఖ్యమంత్రికి ఇవ్వండి. తొలిసారిగా విడిపోయిన తర్వాత రాష్ట్రంలో సెకండ్ ముఖ్యమంత్రిగా 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రజల్లో ఏదైతే ఉందో ఈ ముఖ్యమంత్రి మీద ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవాలి. సమయం ఆసన్నమైంది. అది ప్రజలే నిర్ణయిస్తారు. అది ఒక నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ ఎవరు మాట్లాడినా సరే ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలతో మాట్లాడి ప్రజల వద్ద తెలుసుకోవాలి. అది ఒక జగన్మోహన్ రెడ్డి తిట్టడం, సహచార మంత్రులను తిట్టడం, లేదా పార్టీ వ్యక్తులను తిట్టడం అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఆ నిర్ణయాన్ని కట్టుబడే ఎవరైనా సరే పరిపాలన అనేది సాగించాలి. అది ప్రజలకి సమర్థవంతమైన పాలన అందట్లేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 4.5 ఏళ్ళుగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారనేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది కదా. అది అసలు చంద్రబాబు నాయుడు ప్రజలనే అడుగుతున్నారుగా. ముఖ్యమంత్రి గారు ఏమని అడుగుతున్నారు? నేను ఏదైనా ఉపయోగపడ్డాను అంటేనే నాకు ఓటేయండి, నేను ఉపయోగపడ్డానంటేనే ఓటేయండి నాకు. డైరెక్ట్గా నేరుగా అడిగిన ముఖ్యమంత్రి ఇండియాలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అడుగుతున్నాడు. అట్లా గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1954 నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నన్ను చూసి, నా డెవలప్మెంట్ని చూసి ఓటేయమని ఏ ముఖ్యమంత్రి అడగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను నచ్చితేనే ఓటేయండి, నా పాలన నచ్చితేనే ఓటేయండి, నేను మంచి చేశాను అనుకుంటేనే ఓటేయండి అని ప్రజలతో కోరుకుంటున్నాడు. అది ఒక ప్రతిపక్షంగా ఎంతమంది అయితే కలిసి గుంపుగా ఆయన మీద ప్రచారాలు చేస్తూ ఆయన ఎక్కడికక్కడికి అడ్డగించాలనుకొని ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే పబ్లిక్ నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలతో తెలుసుకుంటారు, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటారు. మరి తోడబుట్టిన చెల్లి షర్మిలా గారే జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, చెల్లి కూడా వాళ్ళతో కలిసిపోతుంది. మరి వీళ్ళందరినీ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తారంటారు? అసలు ఏది చేయాలన్నా ప్రజలే చేయాలి కదా, ప్రజలు నిర్ణయించాల్సిందే కదా, ప్రజలే చెప్తారు. అది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి నచ్చితే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు, షర్మిలం నచ్చితే షర్మిలంకి వేస్తారు, చంద్రబాబు నచ్చితే చంద్రబాబుకి వేస్తారు, ఎవరికి నచ్చితే వాళ్ళు వేస్తారు. ప్రజలే నిర్ణయిస్తారు. 100 మంది గుంపులకు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు, ఎవరిని ఏం చేయలేదు. ప్రజలు చేసేదానికి ఎవరైనా సరే బద్ధుడై ఉండాల్సిందే. అక్కడ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వెలుగొండ ప్రాజెక్టుకి ఒక శనిలా దాపురించాడు అనేసి టీడీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది కదా. శనిలాగంటే 150 సీటు ఎవరో శని అనుకున్నాడు ముఖ్యమంత్రి ఎవరో చేయరు. నువ్వు శని అని నువ్వు అనుకుంటే అన్ని వ్యక్తిత్వం. అది శని అనుకునేవాడు ఇన్ని సంక్షేమ పథకాలు ఏ అయితే ఎన్నికల హామీలు ఇచ్చి నవరత్నాలని అమలు చేసి, నవరత్నాలే కాకుండా ఇంకా ప్రజల వద్దకి గడపకి ఎమ్మెల్యేలను పంపించి వాలంటరీ వ్యవస్థను తెచ్చి సచివాలయ సిబ్బందిని పెట్టి సచివాలయంలో ఈరోజు సచివాలయం అభివృద్ధి అని అంటే సచివాలయానికి వెళ్ళి ఒక ఊరిలో రైతు ఈరోజు రాజకీయం ఎలా ఉందంటే, గత ప్రభుత్వాల్లో 1954 నుంచి ఒక గ్రామంలో ఎవరికైనా ఒక పని కావాలి అంటే
అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళి పని అడిగి అతనికి ఇష్టమైతే వాళ్ళు చేసేవాళ్ళు, లేదంటే లేదు. ఈరోజు అలాంటి వ్యవస్థనే జగన్మోహన్ రెడ్డి అనేవాడు దూరం చేసి ప్రజల వద్దకే పాలన, ఇంటింటికి సచివాలయ సిబ్బంది, వాలంటరీ వెళ్ళి మీకేం సమస్య ఉంది, ఏం కావాలి, మీకు ఫెన్షన్ వస్తుందా, మీరు ఏ అర్హత ఉంది, మీ కుటుంబంలో ఏం కావాలి అని తెలుసుకొని ఇంటికే పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది. 2 నెలల కాలమే ఉంది. 2 నెలల కాలంలో పార్టీలన్నీ ఏకమవుతున్నాయని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కుటుంబ కలహాలు రేపుతారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలానే జరిగింది కూడా. మరి ఇప్పుడు ఇన్ని పార్టీలు ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపటమే నినాదంగా పెట్టుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవరని ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. మీకు ఇంకా ఆ నమ్మకం ఏంటి జగన్ గెలుస్తాడని? జాతీయ పార్టీ ఆయన ఏం చేయలేకపోయింది. ప్రాంతీయ పార్టీలు ఎన్ని గెలిచినా అవుతాయి. జాతీయ పార్టీని ఎదుర్కొన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్. ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు ప్రజల్లో ఉండాలి, ప్రజల మన్ననలు గెలుచుకోవాలి. 2019లో జగన్మోహన్ రెడ్డికి తెలియక ప్రజలు ఓటేయటం జరిగింది. ఈసారి ఆ తప్పు ఎవరూ చేయడానికి సిద్ధంగా లేరు. 2024 ఎన్నికల్లో ఓటు రూపంలోనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పబోతున్నారు అనేసి ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది కదా. ఎంతమంది చెప్పినా ఎవరు నిర్ణయించాలి? అది ప్రజలు నిర్ణయించాలిగా. ఎంతమంది చెప్పినా ప్రజా నిర్ణయం అనేది జరిగేది. ప్రజలకు నచ్చిందే చేయమంటున్నాడుగా, నాకు నచ్చితేనే ఓటేయమంటున్నాడుగా. ముఖ్యమంత్రి ఏం అడుగుతున్నాడు? నేను నచ్చితే, నా పాలన నచ్చితేనే ఓటేయండి. ఓకే, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేసింది కదా. 175 అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అన్ని రాకపోయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 175 వస్తాయని అనుకుంటున్నాం. ఆయన చేసిన పాలన అలా ఉంది, ఆయన పరిపాలన అలా ఉంది, ఆయన యొక్క సిద్ధాంతాలకు కట్టుబడే ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, లబ్ధి చేకూరింది ఎంతమంది ఉన్నారు అనేది రేపు ఎన్నికల్లో ఓటు పరంగా చూపిస్తారు. ఆయన అనుకున్న 175 రావటానికే ప్రజల్లో జరిగేది, మాట్లాడుకునేది వేరు, తీర్పు అనేది వేరు. ఆ తీర్పు పరిణామం అనేది 24లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రిపీట్ చేస్తారు. 151 వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఊహించలేదు. 175 నినాదం ఆయన పట్టుకున్నారు. ఆయన ఏదైనా పట్టుకున్నారు, ఆలోచనతో మాట్లాడారు అని అంటే అది 100% జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో జరిగే పని. అది ఆయన బలంగా అనుకున్నారంటే అది జరుగుతుంది. అది ప్రజల నమ్మకం. ప్రజలకు హామీ ఇచ్చారు అంటే అది చేస్తారు. ఆయన మీద ఉన్న నమ్మకం ప్రజల్లో ఉన్నది అలాంటిది.